మోడీ గారు జూలై 23వ తారీఖున ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోకి 400 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చినాయి. కాకపోతే ఆ తర్వాత ఏం జరిగిందంటే మెటా ఆ వీడియోని టెంపరరీ రిమూవ్ చేసింది. వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మెటాని క్వశ్చన్ చేశారు. అసలు మీరు ఆ వీడియోని ఎందుకు రిమూవ్ చేశారు? ఆ వీడియోని రిమూవ్ చేసే అంతలాగా అందులో కంటెంట్ ఏముంది? అసలు మీరు రిమూవ్ చేసిన నార్మల్ పర్సన్ వీడియో ఏం కాదు, ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేశారు. అలాగే వాళ్ళకి ఒక 3 days టైం ఇచ్చి దీనికి ఒక మాకు పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేకపోతే మేము ఊరుకోమని చెప్పేసి అంటే మెటా వాళ్ళకి ఎలాంటి రిప్లై ఇచ్చిందో మీకు తెలుసా? ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి అన్నారు అంతే. జస్ట్ ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియో అలాగే డిజేబుల్ అయింది తప్ప మా తప్పేం లేదని చెప్పారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఊరుకోవాలా, మాకు టెక్నికల్ ఇష్యూ అంటే సరిపోదు, ఎవరెవరైతే బెటా హెడ్స్ ఉన్నారో వాళ్ళు ఇండియా రావాలి, ఢిల్లీ వచ్చి మాకు ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇచ్చుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే మార్క్ జోదర్బర్గ్ మోడీ గారికి సారీ చెప్పాలన్నారు, సారీ చెప్పారు. దాంతోపాటు మెటా వాళ్ళకి ఇంకో 10 days టైం ఇచ్చారు. ఆ టైం దేనికి ఇచ్చారు? అసలు ఆ వీడియోలో మోడీ గారు ఏం మాట్లాడారు అని చెప్పి మెటా వాళ్ళు ఆ వీడియోని రిమూవ్ చేశారు టెంపరీగా. మన ఇండియన్ గవర్నమెంట్ అడిగిన క్వశ్చన్స్ కి మెటా ఎలాంటి రిప్లైస్ ఇచ్చిందో మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు చేయాల్సింది ఒకటే, మన వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టినా మనం ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. 23rd July మోడీ గారు అప్లోడ్ చేసిన రీల్ లో ఆయన ఏం చెప్పారంటే క్లియర్ గా నీట్ ఎగ్జామ్ పేపర్ గురించి అయితే మాట్లాడారు. ఆ లీకేజ్ పేపర్ గురించి, ఎవరి వల్ల అయితే ఆ పేపర్ లీక్ అయిందో, ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము వదలము, తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే దాంతో పాటు దీని గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ మేము చేసి ఇలాంటి తప్పు మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా కూడా చూసుకుంటాం, అండ్ అలాగే స్టూడెంట్స్ టైం అనేది వేస్ట్ కాకుండా కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి అందులో చాలా క్లియర్ గా మాట్లాడారు. ఈ వీడియో మెటా వల్ల డిజేబుల్ అయింది. వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మెటాని క్వశ్చన్ చేస్తే మెటా ఏమని రిప్లై ఇచ్చింది? ఇది ఒక టెక్నికల్ ఇష్యూ, మా మిస్టేక్ ఏం లేదని చెప్పారు. కానీ మన గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే టెక్నికల్ ఇష్యూ అంటే మాకు సరిపోదు, మీరు రండి, మెటా హెడ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇండియా వచ్చి ఢిల్లీకి వచ్చి మేము ఇక్కడ మీటింగ్ పెడతాము, మీరు ఆ మీటింగ్ లోకి వచ్చి ప్రాపర్ గా మాకు అసలు అక్కడ ఏం జరిగిందో, ఆ వీడియో ఎందుకంటే డిజేబుల్ అయిందో మీరు మాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. లేదా ఐటీ యాక్ట్ ప్రకారం ఏదైతే సేఫ్టీ హార్బర్ ఉన్నదో మెటాకి, దాన్ని మేము అఫీషియల్ గా దాన్ని మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్పారు. సేఫ్టీ హార్బర్ అంటే ఏంటంటే ఇది ఒక రక్షణ కవచం లాంటిది. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఫేక్ న్యూస్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో మనం కావాలంటే వాళ్ళ మీద కేసు పెట్టుకోవచ్చు తప్ప దానికి సంబంధించిన ఇప్పుడు మెటా మీద కేసు పెట్టడానికి ఉండదు. ఇప్పుడు ఈ సేఫ్టీ హార్బర్ అనేది క్యాన్సిల్ అయ్యిందంటే ఇప్పుడు మెటా దాని మీద ఎలాగైనా సరే యాక్షన్ తీసుకోవాలి. ఈ సేఫ్టీ హార్బర్ ఉన్నంత వరకు మెటా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఒక్కసారి పోయినప్పుడు ఈ సేఫ్టీ హార్బర్ అనేది మెటా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎవడైతే ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాడో అండ్ అలాగే మెటా మీద కూడా మనం కేసు పెట్టే అవకాశాలు ఉంటాయి. దీని గురించి మన మండే 3 hours ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మన ఇండియన్ గవర్నమెంట్ మెటా వాళ్ళని అసలు నైట్ 12 దగ్గర నుంచి 5 వరకు ఆ వీడియోని మీరు ఎందుకంటే డిజేబుల్ చేశారని చెప్పని అడిగితే మెటా వాళ్ళు ఒప్పుకున్నారు, అవును మేమే చేసాము, 12 దగ్గర నుంచి 5 దాకా మేము ఆ వీడియోని డిజేబుల్ చేసాము, దానికి సారీ అని చెప్పారు. కాకపోతే మన బీజేపీ ఎంపీస్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సారీతో సరిపోదు, మీకు 10 days టైం ఇస్తాము, మాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేకపోతే మేము ఊరుకోమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒక టెక్నికల్ ఇష్యూ వల్లే మన ప్రైమ్ మినిస్టర్ ఒక వీడియో అనేది రిమూవ్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారు అనుకుంటున్నారా? నార్మల్ గా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా అన్నెసరీ కంటెంట్ అనేది బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశానండి. అలాగే బీసీసీ లాంటి పెద్ద సంస్థలు కూడా దీని గురించి ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం మీద చాలా రీసెర్చ్లు చేశారు అండ్ అలాగే దాని గురించి కూడా డీటెయిల్ గా చెప్పారు. దాదాపు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయ్యేదాకా వెళ్ళింది. మరి తర్వాత ఏం జరిగిందో ఇంకా దాని గురించి న్యూస్ ఇంకా రాలేదు. వచ్చినంటే నేను అప్లోడ్ చేస్తా. కానీ మన గవర్నమెంట్ కూడా ఈ సోషల్ మీడియా మీద చాలా రకాలైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకురావాలి. ఫేక్ న్యూసెస్ అనేవి ఎలా అయితే స్ప్రెడ్ చేస్తున్నారో, ఎవరెవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో, ఎటువంటి అకౌంట్స్ నుంచి స్ప్రెడ్ అవుతున్నాయో ఆ అకౌంట్స్ కి ఫైన్స్ పడేలా చూడాలి. ఎందుకంటే మీరు బయట కంట్రీస్ లో చూసుకుంటే ఫేక్ న్యూస్ అనేది అసలు స్ప్రెడ్ అవ్వదు బయట కంట్రీస్ లో. ఒకవేళ ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఫైన్ అనే వేస్తారు. సో అలాంటి సిస్టమ్ మన ఇండియాలో వచ్చిందంటే చాలా చెప్పండి బాగుపడుతుంది అని చెప్పొచ్చు. ఈ ఫేక్ న్యూసెస్ ఎక్కువైపోవడం వల్ల అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో బాగా డీప్ ఫేక్ ఏఐ వీడియోస్ కూడా బాగా ఎక్కువైపోతున్నాయి. వీటన్నిటిని కూడా ఆపడానికి గవర్నమెంట్ ఏదో ఒక స్ట్రిక్ట్ యాక్షన్, స్ట్రిక్ట్ రూల్ ఏదైనా తీసుకురావాలి. తీసుకొస్తేనే మనకి ఒక రకంగా కంట్రోల్ అవుతుంది. దీని గురించి మీరు ఏమనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.